హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య మ్యూజిక్ 2024. చీకటి కోట రహస్యం వెనక తలుపు పార్ట్ 7కి స్వాగతం. వెనక తలుపు పార్ట్ 7. రవి, కిరణ్ ఇద్దరూ ఇంటి వెలుపలకు వచ్చి గాఢంగా శ్వాస పీల్చుకున్నారు. చుట్టూ చీకటి మెల్లగా తరిగిపోయింది. గ్రామం మామూలుగా కనిపిస్తోంది, కానీ వారి గుండెల్లో భయం ఇంకా నిలిచే ఉంది. ఇది నిజంగానే జరిగిందా? కిరణ్ నిట్టూర్పు విడిచాడు. అతని స్వరం ఇప్పటికీ వణికిపోతుంది. ఒక కలలా అనిపించింది, కానీ మనం లోపల అనుభవించిన ప్రతి క్షణం వాస్తవమే, రవి నిశ్చయంగా చెప్పాడు. అది ఒక హెచ్చరిక. మనం ప్రకృతిని లేదా ఇతర ప్రపంచ శక్తులను తక్కువగా అంచనా వేయకూడదు. వారు తిరిగి గ్రామం వైపు నడవడం ప్రారంభించారు. మార్గం మొత్తం వారు ఎవరు ఏం మాట్లాడలేదు. గ్రామానికి చేరుకోగానే రామయ్య అనే వృద్ధుడు వీరిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరు వెనక తలుపు దగ్గరికి వెళ్ళారా అని ప్రశ్నించాడు. అతని స్వరం ఆందోళనతో నిండిపోయి ఉంది. రవి కాసేపు మౌనం పాటించి, అవును, కానీ మేము క్షేమంగా తిరిగి వచ్చాము అని చెప్పాడు. రామయ్య ఊపిరి పీల్చి అతనిని రహస్యంగా పక్కకు తీసుకెళ్ళి చెప్పాడు. ఏళ్ల తరబడి ఎవరూ వెనక తలుపు నుండి తిరిగి రాలేదు. మీరు పునర్జన్మ పొందినట్టే. కానీ ఆ ఇంటి రహస్యాన్ని ఎవరితోనూ పంచుకోకండి. అది ఈ గ్రామానికి ప్రమాదం తీసుకువస్తుంది. రవి, కిరణ్ రామయ్య మాటలు గౌరవంగా వినిపించారు. ఆ సంఘటన వారిలో నిత్యం నిలిచిపోయింది. కానీ వారు ఆ మాట ఇచ్చి ఆ రహస్యం ఎప్పటికీ బయటకు చెప్పలేదు. రవి తన ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ను వదిలేసి జీవితం గురించి కొత్త కోణంలో ఆలోచించడం ప్రారంభించాడు. కిరణ్ కూడా ఆ అనుభవం తర్వాత మరింత బాధ్యతతో జీవించడం నేర్చుకున్నాడు. కానీ మళ్ళీ ఎప్పుడూ ఆ ఇంటి సమీపానికి వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. వెనక తలుపు మళ్ళీ మూసుకుపోయింది. రహస్యం దాచుకున్నా ఇలానే. కానీ అది ఒక ఆత్మీయ అనుభవంగా మారి వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.